కమాన్ మనం ఆన్లైన్లో 500 రూపాయలు దొరికే పీనట్ బటర్ జస్ట్ మనం ఇంట్లో 80 to 100 రూపీస్లో సింపుల్ అండ్ హెల్దీ ఫ్రెష్గా తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు అంతే, ఇంట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది మనకు. సాల్ట్, ఆయిల్ అండ్ పీనట్స్, హనీ ఉంటే హనీ యాడ్ చేసుకోండి అంతే. మనం ఫ్రెష్ అండ్ హెల్దీగా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. మన దగ్గర ఎన్ని పీనట్స్ ఉన్నాయో కొన్ని అందులో కొన్ని పోయాలి. మీ అమ్మ సరే, ఇవే మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నట్టు. అది ఐ థింక్ మంచిగా రోస్ట్ అయ్యి అనుకుంటా, చూపిస్తాను మీకు కూడా. చూడండి, ఇట్లా రోస్ట్ కావాలి. పచ్చి వాసన పోయి మంచి వాసన వస్తుంది. ఇట్లా రోస్ట్ అయ్యేదాకా మనం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి రోస్ట్ అయిపోయినాక మనం పక్కకు పెట్టేసి చల్ల పెడదాం. ఎండాకాలం మనకు కూడా వేడి ఎక్కువ అయిపోయింది. చల్లగా మనం కూడా చల్లగా ఏదో కొంచెం వేడి చేసేద్దాం. మనం వేడిగా ఉన్నప్పుడే దాని పుట్ట అనేది తీయలేము. కొంచెం లైట్గా చల్లగా అయినాక కొంచెం మనం చల్లబడి కొంచెం కూర్చుంటే ఇది చల్లబడి చల్లగా అయినాక ఇలాంటి క్లాత్ తీసుకోండి. ఈ క్లాత్ ఎవరేసుకుంటో చెప్పండి. ఇట్లా క్లాత్ తీసుకొని పల్లీలు పోసుకొని ఒక దగ్గర మడత పెట్టి ఇసుకుదామనిగా ఇసుకుని ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి కింద. ఏం మాట్లాడదామని భూత అయిపోతున్నారు నాయన. ఇంట్లో చాట ఉంటుంది కదా, చాటలు వేయరి. ఈ పొట్టంతా రావాలంటే ఇట్లా అన్నది. చూడండి ఎంత మంచిగా నేను చూడండి. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఇప్పుడు జస్ట్ మనం ఇందులో పీనట్స్ వేసుకుందాం. ఫస్ట్ పల్లీలు కొంచెం పీనట్స్ అని సెకండ్స్ అంటే 30 seconds ఆన్ చేసుకొని మంచిగా క్రష్ అయిపోతాయి. అన్నీ కూడా పొడిగా అయిపోతాయి. మంచిగా చూస్తారు కదా, పొడి అయిపోయిందా. ఇప్పుడు మనము హనీ, సాల్ట్, నేను ఆయిల్ బదులు నెయ్యి వాడుతున్నా. ఆయిల్ బదులు నెయ్యి అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్, 3 స్పూన్స్ నెయ్యి. రమ్మన్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ. ఏంటిది వీడియో తీస్తున్నామా? టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ. మరి హనీ వేయకపోయినా ఏం కాదు, జస్ట్ నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా, లేకపోతే అవసరం లేదు. చిటికేడు అంటే చిటికేడే, ఇంతే. ఓకేనా? ఉప్పు ఎక్కువ ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ. దేని పని పడదాం. ఇంకా మీరు ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. మధ్యలో ఆగి తీసుకొని స్మెల్ సూపర్ వస్తుంది. అప్పుడే కొంచెం అయ్యింది. దీన్ని మనం ఆపలేం, కానీ మంచిగా మిక్స్ చేసుకుంటే టెక్స్చర్ అనేది మంచిగా సాఫ్ట్గా మనం ఎట్లయితే ఆన్లైన్లో పర్చేజ్ చేస్తామో అంత మంచిగా వస్తుంది అన్నమాట. లేకుండా మీరు దెబ్బ ఏదో అగడవడ చేస్తే రాదు. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా, ఏదో 10 సార్లు చేయలేదు. చూడండి కొంచెం గడ్డ అయిందంటే మనం ఇంకొద్దిసేపు పెట్టాలి. ఎందుకు అంటే పీనట్ బటర్లో కూడా ఆయిల్, పీనట్లో కూడా ఆయిల్ ఉంటుంది. మనకు పల్లీలు ఎడికి వస్తుంది, పల్లీలకెళ్ళే వస్తుంది. కాబట్టి దాంట్లో ఆయిల్ కూడా అది ప్రొడ్యూస్ చేస్తారు. కొద్దిసేపు మనం మిక్స్ చేసామనుకో దానంతలో అదే ఆయిల్ ప్రొడ్యూస్ చేసి మనకి ఇంకా టెక్స్చర్ని కొంచెం లూజ్ చేస్తాం అనమాట. అందుకనే మనం ఆయిల్ కూడా కొంచెమే వేసుకోవాలి, దాంట్లోకి ఆయిల్ వస్తుంది కాబట్టి. చూడండి గైస్, చూడండి ఎట్లా వచ్చింది స్మూత్గా వస్తుంది. ఇక్కడ మన షాప్లో తీసుకున్నది కూడా ఇంత థిక్నెస్ ఉంటుంది, లూజ్ ఉంటుంది. మనకి ఇంకా లూజ్ కావాలంటే కూడా కొంచెం మనం మిక్స్ చేసుకుంటే అది ఇంకా లూజ్ అవుతుంది. అది మీ బేస్ కానీ టేస్ట్ అనమాట. మీకు కొంచెం రఫ్ కావాలంటే ఇట్లా ఉంచవచ్చు, ఇంకా లూజ్ కావాలంటే ఇంకా లూజ్ కూడా వేసుకోవచ్చు. చేసిన కొద్దికి లూజ్ అవుతుంది, ఎందుకంటే మనకు పీనట్లో ఉంటుంది కదా ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట. చూడండి లోపల చూసింది కదా
చేద్దాం ఇంకా లూజ్ చేద్దాం ఇంకా చూడండి ఎంత బాగా టెక్స్చర్ ఎంత బాగుంది. ఎండాకాలం ఎవ్వరానికి చచ్చిపోతుంది. ఎంతసేపు మిక్సీ పడితే అంత బాగా వస్తుంది, ఎంతసేపు మిక్సీ పడితే అంత బాగుంది. చూడండి అసలు ఎంత బాగుందో. నాకు ఇట్లా నాకే బుద్ధి అవుతుంది కానీ మళ్ళీ గెలుతుంది నాకు తెలుసు. చూడండి ఎంత బాగుంది, ఎంత బాగుంటుంది, ఎంత ఎంత సాఫ్ట్ ఉంది. లోపల చూడండి ఎంత బాగుంది. ఇంత ఫ్రెష్గా మనకు ఆన్లైన్లో దొరుకుతుందా? వాడు ఎప్పుడు చేస్తాడో తెలియదు, అసలు ఏం కలుపుతాడో, ఎన్ని కెమికల్స్ కలుపుతాడో తెలియదు, ఏమేం చేస్తుందో ఇంత బాగా మనకు దొరుకుతుంది ఆన్లైన్లో. అది కూడా ఆడు హై రేట్ మరి అంత ప్రైస్ పెడుతుంది, దాంట్లో ఏముండో తెలియదు, ఆయన మింగి పడేస్తాం. ఇది చూడండి ఎంత ఫ్రెష్ ఉంది, ఎంత మంచిగా ఉంది. ఈ అమ్మాయి అసలు ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం మన టెక్స్చర్ అనేది కొంచెం గట్టి తెలుస్తుంది, కానీ కొంచెం లూజ్ చల్లగా అయితే మాత్రం సూపర్ ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 30 seconds మనం మిక్స్ చేసేద్దాం. అర్థం అయిపోయింది ఇక దీని పని. జార్లో వేస్తాం చూడండి ఎంత బాగా వస్తుందో. బాగా వేడి ఉంది, కాలుతుంది కింద. చూడండి ఎంత బాగుందో, ఎంత మంచిగా వస్తుందా, ఎంత మంచి టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసినాక దీన్ని పని చేస్తాను. కామెంట్ చేయండి మీకు ఇంకోటి ఏమన్నా సప్లిమెంట్ కూడా మనకు న్యాచురల్గా ఇంట్లో హోమ్ మేడ్ కావాలంటే అది కింద కామెంట్ చేయండి. ప్రోటీన్ పౌడర్ అయినా సరే, బల్క్ అయినా సరే, ఏదైనా సరే కింద కామెంట్ చేయండి, మనం ప్రిపేర్ చేద్దాం. సేమ్ ఇట్లా వీడియో చేద్దాం. ఒక స్లైస్ ఆ మిక్స్లోకి తీసి కొంచెం ఒక స్లైస్ అనేది పక్కన పెట్టిన. బా నిజం చెప్తున్నా, ఇంతమందికి నేను ఆన్లైన్లో కొనుక్కున్నా, దేనికి పని కాదు. అంత బాగుంది, అంత స్వీట్ అండ్ అంత అసలు సూపర్ ఉంది. ఆన్లైన్లో కొనకండి, తినండి బెటర్. విలేజ్ తయారు చేసుకోండి.